కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారు. ఆల్రెడీ షోకాజ్ నోటీసులు, క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారని టాక్. అలాగే రెడ్డి ఐక్య సంఘం గూడా మిమ్మల్ని డిస్మిస్ చేయాలనే ప్రధానంగా డిమాండ్‌తో వాళ్ళు ఉద్యమాలు చేసే స్థాయిలో విషయం ఉన్నారు. ఏంటంటే ఎట్లా ఎదుర్కొంటున్నారు ఇవన్నీ? నేను ఏదనుకుంటున్నానో అదే జరుగుతుంది. హ్మ్. నేను జరగాలనుకుంటుంది జరుగుతుంది అంతే. ఓహో! మీది జరగాలని విషయం చెప్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వర్డ్‌ని మీరు చూపించండి. హ్మ్. చెప్పండి నాకు. హ్మ్. మీరు పార్టీకి వ్యతిరేకంగా లేరంటారు. మీరు చెప్పండి. హ్మ్. తీన్మార్ మల్లన్న పదే పదే ఈడ క్యాస్ట్ సెన్సర్ చేస్తుంటే ప్రజలారా ఇందులో పాల్గొనండి, కుల సంఘాల నాయకులారా ఇంటికి తీసుకుపోండి, ఇది మన కోసం మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం, ఈ పవిత్ర యుద్ధంలో పాల్గొనండి అని ప్రచారం చేసినప్పుడు తీన్మార్ మల్లన్న మా పార్టీ లైన్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, సక్సెస్ చేయడం కోసం తీన్మార్ మల్లన్న చేసింది. మా పార్టీ కరెక్ట్ ఉంది, మా నాయకుడు ఆలోచన కరెక్ట్ ఉంది, మా పిసిసి చీఫ్ గారి ఆలోచన కరెక్ట్ ఉంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి కొందరు వ్యక్తులు దాన్ని డ్యామేజ్ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు తీన్మార్ మల్లన్న కానీ పార్టీ నిర్ణయాన్ని కాదు. క్రమశిక్షణ చర్యలు భాగంగా ఎట్లా ఫేస్ చేద్దాం? వాళ్ళ క్రమశిక్షణ లేక నా క్రమశిక్షణ నోటీసులు ఇస్తే నేనేం చేస్తా? అంటే ఎవరి మీద ఎవరి దగ్గర షోకాదు కనీసం వాళ్ళకి అంత బుర్ర పని చేయలేకపోతే నేనేం చేస్తా దానికి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఈ షోకాదు నోటీసులకు భయపడిపోయి గద గద ఉరుకుతాడు అనుకుంటారా? తీన్మార్ మల్లన్న ఒక పక్షి కొమ్మ చివరన కూర్చుంది, కొమ్మకున్న బలంగా తన రెక్కల బలం కోసం నమ్ముకొని కూర్చున్నాడు. ఈ నోటీసులకో గీటీసులకో తీన్మార్ మల్లన్న లాంటి భయపడు, ఇంకొకరిని చూసుకోరు దానికి. నేను ఏమంటున్నా అంటే తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తికి మీరు ఫ్రీడమ్ ఇవ్వదలుచుకుంటే మీ ఇష్టం ఇచ్చి మీరు జబ్ దేకేంగే. నేను నా టాస్క్ 4 ఏళ్ళు అనుకున్నా, కానీ 3 సార్లు ఖతం చేసేటువంటి శక్తి వస్తుంది అప్పుడు అంతే. ఏముంటుంది ఇక్కడ? ఈ కాన్స్టిట్యూషన్ ఇది ఉంది, కనీసం ఇందులో ఏముందో కూడా తెలియదు వాళ్ళకి. నాకు ఢిల్లీ నుంచి పంపించారు, నేను వీళ్ళు ఇచ్చిన నోటీస్ వాళ్ళకి పంపితే వాళ్ళు నవ్వి నాకు ఇది పంపించి చదువుకోమని వాళ్ళని అని చెప్పినారు. ఇందులో పేజ్ నెంబర్ 49 డిసిప్లినరీ రూల్స్ అనేది ఒకటి ఉంది. ఇందులో ఏముందంటే డెలిబరేట్లీ యాక్షన్ ఆర్ క్యారింగ్ ఆన్ ప్రాపగండా ఎగనిస్ట్ ద ప్రోగ్రామ్స్ అండ్ డిసిషన్స్ ఆఫ్ ద కాంగ్రెస్, నాట్ గవర్నమెంట్. సో ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆలోచన కరెక్ట్ అని చెప్పి ప్రజల్ని యాక్టివేట్ చేసినాం. పార్టీ లైన్ లోనే ఉన్నారు. ఎస్, పార్టీ లైన్ తప్పింది వీళ్ళు. పార్టీ లైన్ తప్పి పార్టీని ప్రజలకు దూరం చేసేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో గాలి నాకు నోటీస్ ఇస్తే నేను తీసుకుంటాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ ఆలోచన ఈ దేశంలో ప్రజలకు అందాలి. దానికోసం ఇలా తీన్మార్ మల్లన్న నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో ఉంది, నిజంగా మనకు ప్రభుత్వానికి సంబంధం ఉంది అనుకుంటే, ప్రభుత్వమే పార్టీ అని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పత్రికలకు మీడియా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. కానీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఆలోచన మన ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదు, ఎవరికి ఆయన షోకాజ్ నోటీసు అని చెప్పి నేను ఒక 1 ఇయర్ నా టీంని పెట్టి రీసెర్చ్ చేయించిన. మొత్తం రీసెర్చ్ 18 పేజీల రిపోర్ట్ తయారు చేసిన. ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిండు, ఇక్కడ ఎందుకు రావట్లేదు, రాహుల్ గాంధీ గారు అక్కడ ఓబీసీ అంశం ఎత్తినప్పుడల్లా ఇక్కడ రాదు ఫ్రంట్ పేజీలో. మరి ఆయన ఆలోచన కడ్డుకట్ట వేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నాం మేము. చేసి ఆయన ఆలోచనను మేము ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎప్పుడైతే అనుకున్నామో, ఈ షోకాజ్ నోటీస్ ఏందండి నాకు తీన్మార్ మల్లన్న ఆ షోకాజ్ నోటీస్. రేపు పొద్దుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలు ఇస్తారు నోటీసులు ఎట్లుంటాయో. అందుకనే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నంటే, తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాలుగా మా జీవితాలే పోయినాయి, మా తలరాతలే పోయినాయి, మీ రాతలు ఎంతనండి. ఈ కులగణంలో 60 లక్షల మంది మా బీసీలు తప్పిపోయినారు. వాళ్ళ సమాధులను చూపించాలి, వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపించాలి. లేకపోతే మీరు గతంలో మన పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ చేసిన సెన్సస్ కరెక్ట్ కాదు, తప్పని చెప్పదలుచుకుర్రా? మీరు అప్పుడు ఎవరిని అవమానించదలుచుకున్నారు ఈ లెక్కల ద్వారా? కాబట్టి ఇది తీన్మార్ మల్లన్న సారథ్యంలో నడుస్తున్నటువంటి మేల్కొల్పుతున్నటువంటి ఉద్యమం వాళ్ళ టార్గెట్. తీన్మార్ మల్లన్న కాదు. ఈ షోకాజ్ నోటీస్ ఇస్తే తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడడానికి వాళ్ళు భ్రమపడుతున్నారు. విషయం ఏంటంటే ఈయనకి ఇచ్చే అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.